నగరంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అంశంపై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. రాజధాని నిర్మాణం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధి దృష్టితో జరగాలని అన్నారు. రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యూరియా సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డీజిల్ ధరలు కూడా రైతులకు భారంగా మారాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిఆర్సి పే రివిజన్ కమిషన్ దీన్ని 1958లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ పిఆర్సి అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సంవత్సరాలైంది దాదాపుగా. ఈ 8 సంవత్సరాల్లో ధరలు బాగా పెరిగిపోయాయి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది ఉన్నారు. ఈ 6 లక్షల మంది అప్పుల్లో ఉన్నారు. 6 లక్షల మంది కష్టాల్లో ఉన్నారు. 6 లక్షల మంది బిడ్డలను చదివించుకునే దానికి కష్టాల్లో, అప్పుల్లో, మరి ముఖ్యంగా 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తీసుకొని మరి కుటుంబాలు గడిపిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, బకాయిలు ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు మే 31వ తేదీ లోపల చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఇబ్బందులు అని మాకు బాగా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే పిఆర్సీని అపాయింట్ చేయండి. 12వ పిఆర్సీని అపాయింట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు మీరు అమరావతిలో ఖర్చులు పెడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు. ఆ లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు వెంటనే వాళ్ళ బకాయిలు 30,000 ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు రెస్పాండ్ కావాలి, మౌనంగా ఉంటే కాదు. ఇది వెంటనే మీరు రేపు రాబోయేటువంటి మంత్రివర్గంలో ఈ విషయాన్ని పెట్టి వెంటనే దీని ఆచరణలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం రాజధాని. మరి 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చింది ఆంధ్ర. ఆ సమయంలో కర్నూలుకు పెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు నుంచి విశాఖపట్నం అన్నారు. ఈరోజు అమరావతి అని అంటున్నాడు మన రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ. మరి అమరావతి ఈరోజు అందరూ అనుకుంటున్నారు చంద్రావతి అని. అమరావతి పోయి చంద్రావతి అయింది. రాయలసీమలో ఎవరు ఇష్టపడటం లేదు చంద్రావతిని. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు ఇష్టపడటం లేదు. ఇదేం మీ సొంత ఇల్లు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కట్టుకునేదానికి ప్రజల ఆమోదయోగ్యం కావాలి. నువ్వు ఎక్కడో బోడీ సంతకం ఇంకొకరు సంతకం పెట్టించినంత మాత్రాన అసెంబ్లీ పార్లమెంట్ లో మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులకు ఉపయోగం లేదు. మరి మీ చంద్రావతి కర్నూలు లాగా అవుతుందని మరొక్కసారి తెలియజేస్తూ, రాయలసీమలో పుట్టిన ఇంకొక బిడ్డ, ఈ జిల్లాలో పుట్టిన బిడ్డ కూడా రాయలసీమలో పెట్టు, తిరుపతిలో పెట్టు, కడపలో పెట్టు అని చెప్పటం లేదు, బందర్లో పెట్టమంటున్నాడు. రాయలసీమలో పుట్టిన బిడ్డలు రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేకుండా పోతున్నారని తెలియజేస్తూ, చివరిలో ఎరువుల కొరత బాగా కనిపిస్తా ఉంది. ఎరువుల కొరత, రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. డీజిల్ కొరత కూడా బాగా కనిపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మేము మన చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.